GRIAS Academy. Structure. So what is basic structure? So basic structure ఏంటి అని అంటే, especially you have to remember the Keshwananda Bharati case 1973. సో ఆ కేసులో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అని అంటే, ఓకే మీరు ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొచ్చు అండ్ ఇన్ అకార్డింగ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ మీరు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయొచ్చు, కాకపోతే దేర్ ఈస్ సర్టెన్ provisions which are considered as basic structure. So కొన్ని provisions ఉన్నాయి, so which are considered as the core of the constitution. సో కోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి, వాటిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో అమెండ్ చేయటానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో అలాంటప్పుడు సో అలాంటి ప్రావిజన్స్ ఏంటి అని అంటే, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? The government, the will of the government, the will of the people, everything should be surrendered to the supremacy of the constitution. Okay. సో సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? గవర్నమెంట్కి కొన్ని అంటే వెలిఫేర్ ప్రోగ్రామ్స్ తేవాలి, లేకపోతే ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక ఇష్టం ఉండొచ్చు. సో విల్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం, లేదు విల్ ఆఫ్ ద పీపుల్. సో విల్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ లెస్ దాన్ ద విల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. will of the government గానీ will of the people, everything is surrendered to the will of the constitution. అంటే ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కానీ ఏ యాక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ అన్నీ కూడా ఇట్ షుడ్ బి ఇన్ అడ్హియరెన్స్ విత్ ది సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రతిదానికి కూడా కాన్స్టిట్యూషన్ సుప్రీం అని చెప్పి అంటున్నాం అనమాట. సో సావరెన్, రిపబ్లిక్, డెమోక్రటిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ మనం ప్రియాంబుల్లో చదివేటప్పుడు చూసాము. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లైక్ సావరెన్, రిపబ్లిక్, డెమోక్రటిక్ ఎక్సెట్రా, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి కదా, సెక్యులరిజం ఎక్సెట్రా. సో ఇవన్నీ ఫీచర్స్ కూడా ఇట్ ఈస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్. సో పార్లమెంట్ under article 368 can amend any part of the constitution without affecting the basic structure. So మనకి తెలుసు ఆర్టికల్ 368 ఏం చెప్తుంది? పార్లమెంట్ కెన్ amend the constitution in 3 different ways అని చెప్తుంది కదా. సో ఆ 3 different ways లో పార్లమెంట్ కెన్ amend anything but it cannot disturb the basic structure of the Indian constitution. సో మీరు ఏమన్నా మార్చండి, కానీ సెక్యులరిజంని మార్చేస్తాము. సో ఇండియన్ సెక్యులరిజం కాస్త యూ కాంట్ టేక్ ఇట్ టు వెస్టర్న్ ఫిలాసఫీ. అంటే ఏంటి? అక్కడ రిలీజియన్కి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. సో అలాంటి చేంజెస్ చేయకూడదు. మనం డెమోక్రసీ ఉంది, డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్కి మారుస్తా అంటూ ఊరుకుంటారా? నో. ఏవైతే కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయో వాటిని మాత్రం మార్చడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఇంపార్టెంట్ కేసెస్. సో ఇప్పుడు మీకు బేసిక్ స్ట్రక్చర్ అంటే అర్థమైందా? సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ద కోర్ ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కోర్గా మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, నోబెల్ ఐడియల్స్ అవ్వచ్చు. సో అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని బేసిక్ స్ట్రక్చర్గా మనము ఇన్వైట్ చేసుకున్నాం అనమాట. సో ఇదేమి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది, బేసిక్ స్ట్రక్చర్లో ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. కాకపోతే మనము
మన అమెండ్మెంట్స్ని కంట్రోల్ చేయటానికి, పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఉండటానికి బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకొచ్చాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ డిస్టర్బ్ చేయటానికి వీలు లేదు. ఓకే, సో కేసెస్, ఫస్ట్ కేసెస్ అసలు ఇది ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దాం. శంకరి ప్రసాద్ కేస్ 1951. సో పార్లమెంట్ ఏం చెప్పిందంటే పార్లమెంట్ కెన్ టేక్ అవే ఎనీ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. అంటే మీకు చెప్పాను ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్ ఒక గొడవ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది ఎప్పుడు అని చెప్పి. సో ఆ టసిల్ అప్పుడు శంకరి ప్రసాద్ కేసులో 1951లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు. గోలక్నాథ్ కేసు 1967లో ఏం చెప్పిందంటే పార్లమెంట్ కెనాట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో థాట్ చేశారు, వాటిని వాళ్ళకి నచ్చినప్పుడు పార్లమెంట్ తీసేయటానికి లేదు అని గోలక్నాథ్ కేసులో 1967లో చెప్పిందనమాట. సో కేశవానంద భారతి కేసులో 1973లో పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయండి, కానీ మన బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న ప్రావిజన్స్ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి మనకి బేసిక్ స్ట్రక్చర్లో చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు. ఏది? కేశవానంద భారతి కేస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కేశవానంద భారతి కేస్. ఓకే, సో దాంట్లో ఏమేమి ప్రావిజన్స్ ఉన్నాయి అని అంటే సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, sovereign republic and democratic nature of Indian polity. Democracy ante elections, people should elect their own representatives. So republic ante enti? The head of the nation is directly or indirectly elected by the people. Secular character. సో మనం ఏ రిలీజియన్కి ప్రిఫరెన్స్ ఇవ్వము, అలాని దేన్ని పట్టించుకోకుండా ఉండము, అన్నిటినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాము, అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తాం. ఆ ట్రైట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఎట్టి పరిస్థితులు. సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ 3 ఆర్గన్స్ ఎప్పుడూ కూడా ఒక దాంట్లోకి ఒక ఏరియాలోకి ఇంకొకరు ఇంక్లూడ్ అవ్వకూడదు. The federal character. Federal అంటే central government and state government division of power. సో ఇప్పుడు పార్లమెంట్ ఒక లా చేసి స్టేట్ గవర్నమెంట్ పవర్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వటానికి లేదు. వై? ఫెడరల్ ఆస్పెక్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ వెల్ఫేర్ స్టేట్, ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్. సో వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడు కూడా సోషో ఎకనామిక్ వెల్ఫేర్ కోసమే గవర్నమెంట్ పాటుపడ. దట్ ఈస్ ఆల్సో అ బేసిక్ స్ట్రక్చర్. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. రూల్ ఆఫ్ లా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో రూల్ ఆఫ్ లా అంటే everyone should act according to the law or legislation. సో దీన్ని బ్రీచ్ చేస్తే మాత్రమే పనిష్మెంట్ వస్తుంది అనమాట. సో ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద లా. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ ఎఫ్ఆర్స్ హార్మోనీ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్. సో నేను మీకు చెప్పా ఆ టసిల్ ఎప్పుడు జరిగింది? రైట్ టు ప్రాపర్టీకి. సో దానివల్ల బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉండాలి అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్లో చెప్తున్నారు. పార్లమెంటరీ సిస్టమ్. సో పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? there will be nominal head called president, there will be real head called prime minister. That is parliamentary system. Power of parliament to amend the constitution. So 368 prakaram parliament is empowered to amend the constitution. And judicial independence, judicial review gurtunda article 13, 32 and 226. ఇవి రెండు సుప్రీం కోర్ట్, ఇది హై కోర్ట్, etc. So these are some important provisions of the basic structure of Indian Constitution.